ఇప్పుడు ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్ని కంటిన్యూ చేస్తున్నాం. టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్లో మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లలో అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయటము, వర్క్ ఆల్టర్నేట్ డేస్ చేయటం, తర్వాత కొంతమంది స్టార్ట్ చేస్తూ ఒకళ్ళు వదిలేసి వెళ్ళిపోవటం, ఈ రకమైన క్వశ్చన్స్ మనం చేసాము. వీటి మీద కంటిన్యూషన్లో కొన్ని పైప్స్ అండ్ సిస్టర్న్స్, అంటే ఒక వాటర్ ట్యాప్ ఎలా ఫిల్ చేస్తుంది, అట్లాగే కొన్ని వేజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం చేద్దాం. మనం ఒక క్వశ్చన్ తీసుకుందాం. XYZ టేక్ ఏ జాబ్ ఆన్ కాంట్రాక్ట్ ఫార్ 8,000 రూపీస్. అంటే ముగ్గురు కలిసి X, Y అండ్ Z కలిసి 8,000 రూపీస్కి ఒక జాబ్ కాంట్రాక్ట్కి తీసుకున్నారు. X and Y started the job and completed 4/5 of the job. అంటే 4/5 of the work X and Y కలిసి కంప్లీట్ చేసిండ్రు. Z then took over and completed the remaining work. Find the Z share. అంటే దీంట్లో సింపుల్గా మనం చూసుకుంటే XYZ ముగ్గురు కలిసి తీసుకున్నారు. X and Y కలిసి 4/5 of the work కంప్లీట్ చేస్తున్నారు. అంటే రిమైనింగ్ వర్క్ తీసుకుంటే 1/5. అంటే ఇప్పుడు XY కలిపి చేసింది 4/5, Z చేసింది 1/5. అంటే XYకి ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలో అది మనం క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే ఇండివిజువల్గా వాళ్ళు ఎంత టైంలో కంప్లీట్ చేస్తారో అది మనకి ఇవ్వలేదు. కాబట్టి ఆయన క్వశ్చన్లో వాడు అడిగింది ఓన్లీ Z ఎంత తీసుకుంటాడు అనే పాయింట్ ఒకటి అడిగాడు వాడు. అంటే ఇప్పుడు టోటల్ మనం రేషియో కనుక తీసుకుంటే, వీళ్ళ వర్క్ డన్ రేషియో కనుక తీసుకుంటే 4/5:1/5 వస్తుంది. అంటే 4:1. అంటే టోటల్ అమౌంట్ని 4 పార్ట్స్ X and Y తీసుకుంటే 1 పార్ట్ Z తీసుకోవాలి. అంటే టోటల్ అమౌంట్ ఈజ్ 9,000 ఇంటూ 1/5 విచ్ ఈస్ 1,800. అంటే Z షేర్ ఎంత వస్తుందంటే 1,800 వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే ఇండివిజువల్గా X and Y ఎంత వర్క్ చేస్తున్నారు అనేది మనకి ఇందులో క్వశ్చన్లు ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్సర్ కూడా వాడు అడగట్లేదు. మనకి ఇచ్చింది ఏంటంటే X and Y 4/5 వర్క్ చేస్తున్నాడు, Z 1/5 వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ 1 డే వర్క్ తోటి మనం కంపేర్ చేసి తీసుకోవడం ఎప్పుడంటే అందరు ఈక్వల్గా వర్క్ చేస్తున్నప్పుడు. ఈక్వల్గా వర్క్ చేయట్లేదు, డిఫరెంట్ డేస్లో వర్క్ చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళు ఎంత వర్క్ చేశారో దాని ప్రపోర్షన్లోనే మనం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే 4/5 X and Y అండ్ 1/5 ఈజ్ Y. అంటే 4:1 రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే Zకి వచ్చే అమౌంట్ 9,000 ఇంటూ 1/5 విచ్ ఈస్ 1,800. అది Z యొక్క షేర్. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 men undertake a job for 960. They can complete it in 16 days and 24 days. They work along with the third man and take 8 days to complete it. Find the share of the third man. ఇప్పుడు దీంట్లో మనం చూసుకుంటే టోటల్ అమౌంట్ 960. అంటే అమౌంట్ ఎంత అంటే 960. దీంట్లో A can do the job in 16 days and B can do the job in 24 days. They work along with the third man and take 8 days to complete the job. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అసలు ఆ థర్డ్ మ్యాన్ అనే అతను ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు, ఇది మనకు అవసరం. అంటే ఇప్పుడు A+B+C ఇన్ 1 డే కనుక తీసుకుంటే, థర్డ్ మ్యాన్ నేను కనుక C తీసుకుంటే A+B+C ఇన్ 1 డే 1/8 వస్తుంది. A 1 డేలో 1/16, B 1 డేలో 1/24. అంటే C ఇన్ 1 డే కావాలంటే మనకి 1/8 మైనస్ 1/16 మైనస్ 1/24. ఇది మనకి C ఇన్ 1 డే వస్తుంది. C ఇన్ 1 డే మనకు రావాలంటే టోటల్గా మనం LCM తీసుకుంటున్నాము. 24 LCM, 3 మైనస్ 48 LCM వస్తుంది. 48 LCM కనుక అయితే 6 minus 3 minus 2 which is equal to 1/48. అంటే C can complete it in 48 days. అంటే A వర్క్ చేసేది 16 డేస్లో, B కంప్లీట్ చేసేది 24 డేస్లో అండ్ C కంప్లీట్ చేసేది 48 డేస్లో. అంటే మనం కనుక తీసుకుంటే C 1 డే వర్క్ 1/48, A 1 డే వర్క్ 1/16 అండ్ B 1 డే వర్క్ 1/24.
వీటి రేషియో కనుక తీసుకుంటే 1/16:1/24:1/48 ఇది రేషియో వస్తుంది. ఎల్సిఎం తీసుకుంటే 48 ఎల్సిఎం 3:2:1 అంటే 3:2:1 రేషియోలో మనం అమౌంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టోటల్ అమౌంట్ వీళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్ 960. ఇప్పుడు సి షేర్ కావాలంటే 960 × 1/6 సో 6 which is equal to 160. ఇది సి యొక్క షేర్. ఫైండ్ ద షేర్ ఆఫ్ ద థర్డ్ మ్యాన్ అన్నాడు కాబట్టి థర్డ్ మ్యాన్ని మనం సి అనుకుంటున్నాం కాబట్టి సి రేషియో మనం కనుక తీసుకుంటే 1 వస్తుంది. 1 × 960 డివైడెడ్ బై 6 అది ఈజ్ ఈక్వల్ టు 160. ఈ క్వశ్చన్ మనం ఇంకొకసారి జాగ్రత్తగా తీసుకుంటే ఏ ఒక వర్క్ని 16 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, బి 24 డేస్లో చేస్తున్నాడు, సి ఎన్ని రోజుల్లో చేస్తాడో మనకు తెలియదు. అయితే టోటల్ వర్క్ యొక్క కాంట్రాక్ట్ అమౌంట్ 960 రూపీస్. ఇప్పుడు సితో కలిపి వీళ్ళు ఒక 8 డేస్ లోపల వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. అంటే 8 డేస్ లోపల వర్క్ కంప్లీట్ చేస్తున్నారు అంటే టోటల్ A+B+C కలిపి 8 డేస్లో వర్క్ చేస్తున్నారు. దీంట్లో నుంచి మనము సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే సి ఇన్ 1 డే కావాలంటే 1/8 మైనస్ 1/16 మైనస్ 1/24 మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సి 48 డేస్లో కంప్లీట్ చేయగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు రేషియో తీసుకుంటే 1/16:1/24 × 1/48 3:2:1 మనకు రేషియో వస్తుంది. ఈ రేషియో ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సి షేరు 160 రూపీస్ వస్తున్నాయి. ఇది మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ప్రాబ్లం PQR can together earn 3,100 in 10 days. Q&R together can earn 1,320 rupees in 6 days. And P&R together can earn 1,050 in 5 days. Find the R's daily earning. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే PQR together 3,100 in 10 days. అంటే PQR టోటల్ కనుక మనం తీసుకుంటే 3,100 10 డేస్లో వస్తుంది. Q&R together 1,320 rupees in 6 days. And P&R together in 1,050 rupees in 5 days. Find R's daily earning. దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఇండివిజువల్గా ఆర్ ఎంత క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. అంటే దీన్ని మనం యూనిట్స్లో కనుక తీసుకుంటే 10 డేస్లో వాళ్ళు 3,100 సంపాదిస్తున్నారు. Q&R వాళ్ళ షేరు 1,320 రూపీస్ ఇన్ 6 డేస్. P&R వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది 1,050 రూపీస్ ఇన్ 5 డేస్. అంటే వీళ్ళ డైలీ ఎర్నింగ్ కనుక మనం తీసుకుంటే ఇంచుమించుగా PQR ఇన్ 1 డే ఎంత అవుతుంది ప్రపోర్షనేట్గా కనుక మనం తీసుకుంటే 3,100 డివైడెడ్ బై 10 అంటే 310 వస్తుంది మనకి. అంటే PQR ఇన్ 1 డే మనకి P+Q+R ఇన్ 1 డే 3,100 బై 10 అంటే 310 వస్తుంది. అదే కనుక Q&R ఇన్ 1 డే తీసుకుంటే 1,320 డివైడెడ్ బై 6. సో ఇది 6 2 12 220 రూపీస్ Q&R ఇన్ 1 డే వస్తుంది. నెక్స్ట్ P&R ఇన్ 1 డే ఎంత వస్తుంది 1,050 డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది 220. అంటే ఇప్పుడు ఇందులో P+Q+R కనుక మనం తీసుకుంటే ఇక్కడ యాక్చువల్గా 310 వస్తుంది. దీన్ని 2 యాడ్ చేసుకుంటే మనకి 430 వస్తుంది. అంటే ఇక్కడ R 2 టైమ్స్ యాడ్ అవుతుంది. P+Q+R ఈజ్ ఈక్వల్ టు 310 అవుతుంది. ఇండివిజువల్గా కావాలంటే రెండింటిది కనుక డిఫరెన్స్ తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ సరిపోతుంది 430 మైనస్ 310. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. దీన్ని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చేది 120 రూపీస్. దీన్ని ఒక్కసారి మళ్ళీ మనము అర్థం చేసుకుందాం. P+Q+R ఇన్ 10 డేస్ 3,100 అంటే P+Q+R ఇన్ 1 డే కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 310 రూపీస్ వస్తుంది. అంటే 3,100 డివైడెడ్ బై 10. Q+R ఇన్ 1 డే 1,320 డివైడెడ్ బై 6 అంటే ఇదంతా 6 డేస్లో వాళ్ళు 1,320 సంపాదిస్తున్నారు కాబట్టి 1 డేలో వాళ్ళకి వచ్చేది 220. P&R ఇన్ 1 డే 1,050 బై 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 210. ఈ రెండు యాడ్ చేసుకుంటే
P ప్లస్ Q ప్లస్ R ప్లస్ R ఒక R ఎక్స్ట్రా వస్తుంది. అది టోటల్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 430 రూపీస్ వస్తుంది. 430 మైనస్ 310 అంటే మనకు R వాల్యూ ఎంత వస్తుంది? 1 day wages of R is nothing but 430 మైనస్ 310 which is equal to 120. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 men undertake a job for 960 rupees. They completed in 16 days and 24 days. They work along with the third man 8 days to complete it. Find the share of the third man. ఇలాంటి క్వశ్చన్ మనం ఇంతకుముందు చేసాము. మీ అంతటి మీరు ప్రయత్నం చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంకొక కొత్త కాన్సెప్టు, కాకపోతే టైమ్ అండ్ వర్క్ తోటే అప్లికబుల్ అవుతుంది. దీంట్లో ఒక వర్క్ చేసే వ్యక్తి మనిషి కాకుండా ఒక పైప్స్గా వస్తున్నాయి మనకి. అంటే పైప్స్ అంటే ఏంటంటే ఒక వాటర్ పైప్. మనకు వాటర్ పైప్ తీసుకుపోయి ఒక ట్యాంక్లో వేస్తే ఎంత టైంలో నిండుతుంది, మనకు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. దాని ప్రకారం బేస్ చేసిన క్వశ్చన్స్. దీన్నే పైప్స్ అండ్ సిస్టర్న్స్ అని కూడా అంటారు. ఇది టైమ్ అండ్ వర్క్లో ఒక పార్ట్. P and Q can fill a tank in 20 minutes and 30 minutes respectively. అంటే P ఒక ట్యాంక్ని 20 minutesలో ఫిల్ చేస్తుంది, Q అదే ట్యాంక్ని 30 minutesలో ఫిల్ చేస్తుంది. ఇఫ్ దే ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఇన్ హౌ మచ్ టైమ్ దే కెన్ ఫిల్ ఇట్. అంటే ఒకటి 30 minutes ఒక 20 minutes రెండు కలిపి ఎంత టైంలో ఫిలప్ చేస్తాయి, ఇది క్వశ్చన్. అంటే 20 minutesలో ఫిలప్ చేస్తుందంటే 1 minuteలో ఎంత ఫిలప్ చేస్తుంది? P in 1 minute is 1/20 of the tank. Q in 1 minute is 1/30. అంటే P in 1 minute is 1/20, Q in 1 minute is 1/30. P and Q in 1 minute అంటే P plus Q in 1 minute is 1/20 plus 1/30. LCM 60, 3 plus 2, 5/60 or 1/12. అంటే P and Q కలిపి 1 minuteలో 1/12 ఆఫ్ ద ట్యాంక్ కంప్లీట్ చేస్తున్నాయి. టోటల్ ట్యాంక్ ఫిలప్ చేయాలంటే 12 minutes పడుతుంది. నేను ఒక్కసారి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటే, ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్లో మనుషులు వర్క్ చేసే బదులు పైప్స్ వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ P and Q అనేది 2 పైప్స్ ఉన్నాయి. ఒకటి కొద్దిగా ఫాస్ట్గా పనిచేస్తుంది, ఒకటి కొద్దిగా స్లోగా పనిచేస్తుంది. P 20 minutesలో ఒక ట్యాంక్ ఫిలప్ చేస్తుంది, Q 30 minutesలో అదే ట్యాంక్ని ఫిలప్ చేస్తుంది. P and Q కలిపితే ఎంత టైంలో ఫిలప్ చేస్తున్నాయి, ఇది క్వశ్చన్. P 1 minuteలో ఎంత ఫిలప్ చేస్తుంది అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1/20th ఆఫ్ ద ట్యాంక్ ఇన్ 1 minute. Q in 1 minute 1/30 అంటే 1/30th ఆఫ్ ద ట్యాంక్ ఇన్ 1 minute. P and Q in 1 minute కావాలంటే 1/20 plus 1/30 which is equal to 5/60 is equal to 1/12. అంటే 1/12 of the tank in 1 minute, the total time taken will be equal to 12 minutes. This is the question. Next question. Pipes X and Y take 10 minutes and 20 minutes respectively to fill an empty tank. Pipe Z takes 40 minutes to empty a tank. Find the time taken to fill empty tank if all the 3 types are open simultaneously. దీంట్లో జనరల్గా ఏంటంటే ఎంటీ చేయటం అనేది ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి పైప్ మనం ఫిలప్ చేస్తూ ఉంటాం, ట్యాంక్ ఫిల్ కాదు. అంటే ఫిల్ కాలేదంటే కింద మనం దాన్ని డ్రైన్ పైప్ని క్లోజ్ చేయకుండా వదిలిపెడితే అది ఎంటీ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఎంటీ చేసే ట్యాంక్ కెపాసిటీ కనుక ఎక్కువ కనుకుంటే ఎప్పటికీ ఆ ట్యాప్ 2 ట్యాప్లు కలిపి ఫుల్ చేయలేవు. అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఇమీడియట్గా అర్థం కావాలంటే వాటర్ నిండుతలేదంటే ఎంటీ పోతున్నాయి అని. ఈ కేసులో ఏంటంటే 2 ట్యాప్స్ పనిచేస్తున్నాయి, ఒకటి ఎంటీ చేస్తుంది. అంటే X and Y takes 10 minutes and 20 minutes respectively. అంటే X 1/10 of the tank in 1 minute ఫిలప్ చేస్తుంది, Y 120 of the tank in 1 minute ఫిలప్ చేస్తుంది. అంటే 20 minutes 10 minutes కాబట్టి 110 1/20th మనకు వస్తుంది. అంటే X plus Y in 1 minute అంటే 1/10 plus 1/20 మనకు రావాలి. అయితే దీంట్లో ఒక థర్డ్ ట్యాంక్ ఎంటీ ఉంది కాబట్టి Z ఏం చేస్తుందంటే ఇది 1/40 in 1 minute ఇది ఎంటీ చేస్తుంది, ఇది ఫిల్ చేస్తలేదు. 3 కనుక సైమల్టేనియస్గా మనం ఫిలప్ చేస్తే, 3 కనుక సైమల్టేనియస్గా ఒకసారి ఆన్ చేస్తే ఎంత టైంలో ఈ ట్యాంక్ నిండుతుంది
అనేది ఒకటి ఉంటుంది. అంటే 1/10 ఇది ఫిల్ చేస్తుంది, 1/20 ఇది ఫిల్ చేస్తుంది, ఎంటీ చేస్తుంది కాబట్టి 1/40 అని మనం రాసుకుంటున్నాం, -1/40. So 1/10 plus 1/20 minus 1/40 is the total time taken by the taps to fill the tank. ఇప్పుడు LCM తీసుకుంటే మనకి 40 LCM వస్తుంది, 4 plus 2 minus 1, this is equal to 5/40 which is equal to 1/8. అంటే 1/10 plus 1/20 minus 1/40 is equal to LCM తీసుకుంటే 40, 4 plus 2 minus 1 which is equal to 6 minus 1, 5/40 is equal to 1/8. Therefore, total the tank can be filled in 8 minutes. అంటే ఎంటీ చేసే ట్యాంక్ కెపాసిటీ ఉన్న ట్యాప్ కంటే కూడా ఫిల్ చేసే కెపాసిటీ ఉన్న ట్యాప్స్ స్పీడ్ ఎక్కువ కాబట్టి ఈ ట్యాంక్ నిండగలుగుతుంది, లేకపోతే ఆ పాసిబిలిటీనే లేదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎంటీ చేసే ట్యాంక్ని మైనస్గా తీసుకుంటాం. అంటే 1/10 ప్లస్ 1/20 మైనస్ 1/40 ఇది రాయంగానే మనకి ఏమర్థమవుతుందంటే ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ రాసుకుంటున్నాం. దేర్ఫోర్ మనకి 1/8 అనేది ఆన్సర్ వస్తుంది. 1 మినిట్లో 1/8 ఆఫ్ ద ట్యాంక్ నిండుతుంది. టోటల్ ట్యాంక్ నిండడానికి 8 మినిట్స్ పడుతుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్. Pipes P and Q take 24 minutes and 36 minutes respectively to fill an empty tank. If both tanks take 18 minutes to fill a tank, along with a outlet R, find the time R would take to empty the full tank. అంటే దీంట్లో మనకి 3 ట్యాప్స్ ఉన్నాయి. P can fill in 1 minute 1/24, Q can fill in 1 minute 1/36. P plus Q plus R in 1 minute is 1/18. సో R కెపాసిటీ ఎంత మనకు కావాలి. అంటే ఇప్పుడు మనం ఇందులో చూస్తుంటే ఏమవుతుందంటే P plus Q plus R అంటే R అనేది ఎంటీ చేస్తుంది, PQ అనేవి ఫిల్ చేస్తున్నాయి. అంటే R ఎంత టైంలో ఎంటీ ట్యాంక్ని ఫిల్అప్ చేస్తుంది, ఇది క్వశ్చన్ మనకి. ఇప్పుడు దీని ప్రకారం మనం ముందుకు వెళ్తుంటే 1/24 ప్లస్ 1/36 ఇది ఫిల్ చేయడానికి మైనస్ చేసేది మనకు తెలియదు, దాన్ని x అనుకుంటే -1/x ఈజ్ ఈక్వల్ టు 1/18. అంటే మనం రాసుకుంటే 1/24 ప్లస్ 1/36 మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1/18. సో ఇప్పుడు మనకి 1/x కావాలంటే 1/24 ప్లస్ 1/36 మైనస్ 1/18 ఇది వస్తుంది మనకి. LCM తీసుకుంటే మనకి 72 LCM వస్తుంది. 3 plus 2 minus 18 4s 72. So therefore is equal to 5 plus 5 minus 4 1/72. అంటే x takes 72 minutes to empty the full tank. దీన్ని ఒక్కసారి మళ్ళీ మనము క్యాలిక్యులేట్ చేద్దాం. P can fill the tank in 24 minutes, Q can fill the tank in 36 minutes. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ థర్డ్ ట్యాప్, అంటే ఇది హెల్ప్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే ఇది మైనస్, ఎందుకంటే అది నెగిటివ్గా ఎంటీ చేస్తుంది కాబట్టి టోటల్ 3 ట్యాంకులు కలిపి 18 మినిట్స్లో ట్యాంక్ని ఫిల్ చేయగలుగుతున్నాయి. దీంట్లో R అనేది ఎంటీ చేసే ట్యాంక్ కాబట్టి R టోటల్గా వదిలిపెడితే ఫుల్ ట్యాంక్ని ఎంత టైంలో ఎంటీ చేయగలదు, ఇది క్వశ్చన్ మనకి. దీంట్లో మనం ఏం చేస్తున్నాము 1/20 ప్లస్ 24 ప్లస్ 1/36 మైనస్ 1/x తీసుకుంటాం. x అనేది ఎంటీ ట్యాప్ యొక్క కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1/18. సో 1/x is equal to 1/24 plus 1/36 minus 1/18. 72 LCM వస్తుంది. సో 3 plus 2 minus 4 which is equal to 1/72. Therefore it is in 72 minutes ఆ ట్యాపు ఎంటీ చేయగలుగుతుంది, ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. Pipes X and Y can fill a tank in 30 and 60 minutes respectively. Both pipes are opened simultaneously. After how much time X should be closed so that the tanks gets filled in 30 minutes? అంటే టోటల్ ట్యాంకు మనకి 30 మినిట్స్లో ఫిల్ కావాలి. ఇందులో క్వశ్చన్ కొద్దిగా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి మనము. X and Y అనేవి 2 ట్యాప్స్ ఉన్నాయి. X in 1 minute 1/30 and Y in 1 minute 1/60.
ఇప్పుడు బోత్ ఇన్ 1 minute కనుక తీసుకుంటే మనకి 1/30 ప్లస్ 1/60 60 LCM, ఇది 2 ప్లస్ 1 is equal to 3/60 is equal to 1/20. అంటే రెండు కనుక ఓపెన్ చేస్తే 20 minutesలో ఫిలప్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ట్యాంక్ ఫుల్ కాకూడదు, అంటే 30 minutesలో ట్యాంక్ ఫుల్ కావాలి. అంటే మనం ఏం చేస్తున్నాము, కొంత టైం అయిన తర్వాత ఎక్స్ అనే ట్యాప్ని మనం క్లోజ్ చేస్తున్నాం. అంటే ఎక్స్ ట్యాప్ని మనం క్లోజ్ చేస్తున్నాం అంటే ఎంత టైం తర్వాత మనం దాన్ని క్లోజ్ చేయాలి, ఇది మనకి ఇంపార్టెంట్. అంటే టోటల్ టైం వరకు వర్క్ చేయట్లేదు ఎక్స్ అనేది, వై మటుకు టోటల్ టైం వర్క్ చేస్తుంది. అంటే టోటల్ టైం వర్క్ చేయాలంటే ఇప్పుడు 30 minutes ట్యాప్ వై వర్క్ చేస్తుంది. 30 minutesలో ఎంత ఫిలప్ చేస్తుంది, 30 into 1/60 which is equal to హాఫ్ ట్యాంక్ ఫులప్ అవుతుంది. సెకండ్ ట్యాప్ కనుక 30 minutes మనం ఆన్ చేస్తే. అంటే మిగతా ట్యాప్ ఏది ఫిలప్ చేయాలి, టోటల్గా ఓన్లీ ట్యాప్ ఎక్స్ ఫిలప్ చేయాలి. అంటే ఎక్స్ హాఫ్ ట్యాంక్ ఎంత, 1 tank 30 minutesలో ఫిల్ చేస్తుంది, హాఫ్ ట్యాంక్ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అంటే 30 into 1/2 which is equal to 15 minutes. అంటే 15 minutes తర్వాత మనము ఎక్స్ ట్యాప్ని కనుక బంద్ చేస్తే ట్యాప్ వై అనేది టోటల్గా నడుస్తుంది, కానీ 30 minutes లోపల టోటల్గా కంప్లీట్ అవుతుంది. అంటే దీంట్లో మనం ఒకసారి క్వశ్చన్ మనం డీటెయిల్గా అర్థం చేసుకుంటే దీంట్లో మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్స్ అనేది పూర్తిగా రన్ చేయట్లేదు, వై అనేది పూర్తిగా రన్ చేస్తున్నాం. టోటల్ టైం రిక్వైర్డ్ 30 minutes లోపల మనకు కంప్లీట్ కావాలి. 30 minutes లోపల మనకు కంప్లీట్ కావాలంటే ఒక ట్యాప్ బంద్ చేయాలి. మనం ఏ ట్యాప్ బంద్ చేస్తాం, మనము వాడు ఇచ్చాడు అందులో ఏ ట్యాప్ బంద్ చేయాలి, ఎక్స్ ట్యాప్ని బంద్ చేయాలి. ఎంతసేపు తర్వాత బంద్ చేయాలంటే 30 minutes తర్వాత ఫుల్ అయిపోవాలా, కొంత సమయం తర్వాత మనం పైప్ ఎక్స్ని బంద్ చేయాలి. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే 30 minutes లోపల ట్యాప్ వై ఎంత ఫిలప్ చేస్తుంది అనేది ఒకటి తీసుకుంటున్నాను. అంటే 30 minutes లోపల అంటే 1 minuteలో 1/60 ఫిలప్ చేస్తుంది, 30 minutes లోపల 30 into 1/60 అంటే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 into 1/60 ఇది ఫిలప్ చేస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ట్యాంక్. ఈ హాఫ్ ట్యాంక్ ఫిలప్ చేస్తుంది అంటే రిమైనింగ్ హాఫ్ ట్యాప్ ఈ ఎక్స్ అనేది ఫిలప్ చేయాలి. మనకి ఎక్స్ 1 minuteలో 1 tankని 30 minutesలో ఫిల్ చేస్తుంది, హాఫ్ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు 30 into 1/2 ఈజ్ ఈక్వల్ టు 15 minutes. 15 minutes తర్వాత మనం దాన్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇండివిజువల్గా కూడా మనం యాడ్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా ఆన్సర్ 1 tank 15 minutes తర్వాత ఎక్స్ బంద్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి టోటల్ టైం రిక్వైర్డ్ ఇస్ 30 minutes. ఇది క్వశ్చన్. దీంట్లో కాన్సెప్ట్ ఏం లేదు, సింపుల్గా ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ట్యాప్ వై అనేది ఫుల్ టైంకి నడుస్తుంది, ట్యాప్ ఎక్స్ అనేది కొంత టైం వరకు మాత్రమే నడుస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పైప్స్ P, Q and R together can empty a full tank in 6 hours. All the 3 pipes are opened simultaneously and after 2 hours P is closed. The tank is emptied in another 6 hours. Find the time in which P can empty the tank. ఇది క్వశ్చన్. అంటే టోటల్గా ఏంటంటే దీంట్లో 3 ట్యాంక్స్ ఉన్నాయి, ఒక ఫుల్ ట్యాంక్ని 6 hours ఎంటీ చేయగలవు. అంటే PQR 1 hourలో ఎంత ఉంటుంది, 6 hours ఎంటీ చేయగలరు కాబట్టి 1/6 ఎంటీ చేయగలుగుతుంది. ఇది ఫస్ట్ ఐడియా. ఆల్ ద 3 pipes are opened simultaneously and after 2 hours P is closed. అంటే 2 hours ఎంత ఫిల్అప్ అవుతాయి, 2 into 1/6 which is equal to 1/3. అంటే 1/3 of the tank is filled in 2 hours. తర్వాత ఏమైంది, పైప్ P is closed అంటే Pని క్లోజ్ చేసేస్తున్నాము. ద ట్యాంక్ ఈజ్ ఎంప్టీడ్ ఇన్ అనదర్ 6 hours. అంటే రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి, రిమైనింగ్ ట్యాంక్ is 2/3. సో 2/3 of the ట్యాంక్ని ఎంటీ చేయడానికి వీళ్ళకి ఎన్ని టైం పడుతుంది, మనకి ఇచ్చిన దాని ప్రకారము 6 hours పడుతుంది. 1 ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంత పడుతుంది అంటే 3/2 into 6 which is equal to
9 hours. 9 hours. దీన్ని మనము కేర్ఫుల్గా తీసుకుంటే P ప్లస్ Q ప్లస్ R ఇన్ 1 అవర్ ఏమో 1/6, దీంట్లో Pని క్లోజ్ చేసాం కాబట్టి Q అండ్ R ఇన్ 1 అవర్ 1/9 ఇన్ 1 అవర్. సో P ఇన్ 1 అవర్ కావాలంటే 1/6 మైనస్ 1/9. ఇది మనకు వచ్చిన ఆన్సర్. దీని LCM కనుక తీసుకుంటే 6 and 9, so therefore 18 is the LCM, 3 minus 2 which is 1/18. So therefore P can empty in 18 hours. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కానీ మనం తీసుకున్నాం. P ప్లస్ Q ప్లస్ R కలిపి 6 అవర్స్లో ఒక ట్యాంక్ని ఎంటీ చేయగలుగుతాయి. మొత్తం 3 ట్యాప్స్ ఒకటేసారి ఓపెన్ చేస్తున్నాం సైమల్టేనియస్గా. 2 అవర్స్ తర్వాత Pని క్లోజ్ చేస్తున్నాం. ట్యాంక్ ఈజ్ ఎంప్టీడ్ ఇన్ అదర్ 6 అవర్స్. అంటే ఏంటంటే Pని బంద్ చేసిన తర్వాత Q అండ్ R కలిపి 6 అవర్స్లో రిమైనింగ్ ట్యాంక్ని ఎంటీ చేస్తున్నాయి. అంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే P ప్లస్ Q ప్లస్ R ఇన్ 1 అవర్ ఈజ్ 1/6, P ప్లస్ Q ప్లస్ R ఇన్ 2 అవర్స్ ఈజ్ 2 into 1/6 విచ్ ఈజ్ 1/3. అంటే 1/3 ఆఫ్ ద ట్యాంక్ ఎంటీ అయిపోయిన తర్వాత Pని బంద్ చేస్తున్నాం మనం. నౌ వీఆర్ టేకింగ్ ద ట్యాంక్ Q. సో Pని బంద్ చేసిన తర్వాత Q అండ్ R రెండు మిగిలి ఉన్నాయి. ఇవి 2/3 ఆఫ్ ద ట్యాంక్ని 6 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి. ఇది ఇచ్చింది క్వశ్చన్లో. సో 6 అవర్స్లో ఫిల్ చేస్తే 1 ట్యాంక్ని ఎంత అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి తెలుసుకుంటున్నాం మనం. అంటే 3/2 into 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 అవర్స్. అంటే P అండ్ R కెన్ ఎంటీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 9 అవర్స్. సో P ఇన్ 1 అవర్ కావాలంటే P ప్లస్ Q ప్లస్ R ఇన్ 1 అవర్ విచ్ ఈజ్ 1/6 మైనస్ P ప్లస్ Q ప్లస్ R ఇన్ 1 అవర్ ఈజ్ 1/9. రెండు సబ్ట్రాక్ట్ చేసుకుంటే 1/18 వస్తున్నాయి. అంటే P ఇన్ 1 అవర్ ఈజ్ 1/18, దేర్ఫోర్ P కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 18 అవర్స్. ఇది క్వశ్చన్. దీంట్లో మేజర్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మేజర్గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రిమైనింగ్ ట్యాంక్ని P అండ్ R Q అండ్ R కలిసి ఎంత టైంలో ఎంటీ చేస్తున్నాయి. ఇది మనకు వస్తే క్వశ్చన్ మనకు వచ్చేసినట్టే. దిస్ ఈజ్ అగైన్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇట్లాంటి క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎ ట్యాంక్ హ్యాస్ ఏ లీక్ అట్ ఇట్స్ బాటమ్. అంటే లీక్ అంటే కూడా ఒక ఎంప్టీ ట్యాప్ లాగానే మనం తీసుకోవచ్చు. అట్ ఇట్స్ బాటమ్ విచ్ ఎంప్టీస్ ఇట్ అట్ ద రేట్ ఆఫ్ 6 liters per minute. అంటే ఒక మినిట్కి 6 liters ఎంప్టీ చేస్తుంది. ఇట్ ఆల్సో హ్యాస్ ఏ ఫిల్లింగ్ ట్యాప్ విచ్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 6 hours. The tank takes 18 hours to become full. Find the capacity of the tank. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా మీరు చదివితే ఒక ట్యాంక్లో ఒక ఎంటీ చేసే ట్యాంక్ ఒకటి ఉంది. అది మనకి ఎట్లా ఎంటీ చేస్తుందంటే 6 hours per minute ఎంటీ చేస్తుంది. దీంట్లోనే ఒక ఫిల్ చేసే ట్యాంక్ ఉంది. ఆ ఫిల్ చేసే ట్యాంక్ ఏంటంటే 6 అవర్స్లో filling tap which can fill the tank in 6 hours. The tank take 18 hours to become full and find the capacity of the tank. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే 6 అవర్స్లో ఎంత ఎంటీ చేస్తుంది, అది కాకుండా ఇది మొత్తం ఫిలప్ చేస్తుంది. ఇది మనం మెయిన్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. 6 liters per minute అంటే 6 అవర్స్లో ఎంత ఎంటీ చేస్తుంది అంటే ట్యాంక్స్ 18 hours to become full. అంటే 18 hours టు బికమ్ ఫుల్ అంటే విత్ ద లీకేజ్ 18 hours పడుతుంది మనకి. అంటే ఒక 1 minute 6 liters మనకు ఫిల్ చేస్తుంది. అంటే 1 minute 6 liters. 1 hourలో 6 into 60 360 liters ఎంటీ చేస్తుంది. అంటే 1 అవర్లో 360 liters ఎంటీ చేస్తుంది. టోటల్గా మనకి 18 అవర్స్లో 18 into 360 liters ఎంటీ చేస్తుంది. అదే ట్యాంక్ మనకి ఎట్లా అవుతుందంటే 1 ట్యాంక్ని ఇది ఈ ట్యాప్ ఏదైతే ఫిలప్ చేస్తుందో ఇది 6 అవర్స్లో ఫిలప్ చేయగలదు. 1 ట్యాంక్ని
6 అవర్స్లో ఫిలప్ చేస్తుంది. అంటే 1 అవర్లో 1/6 ఫిలప్ చేస్తుంది. 1 అవర్లో 1/6 ఫిలప్ చేస్తుంది. 18 అవర్స్లో ఎంత ఫిలప్ చేస్తుంది? 18 into 1/6. 18 into 1/6 which is equal to 3 times. అంటే 3 times ఫిలప్ చేస్తుంది. అంటే 2 times ఎక్స్ట్రా ఫిలప్ చేస్తుంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మన ట్యాంక్ ఏదైతే ఎంటీ చేస్తుందో ఆ ఎంటీ చేసేది రికవర్ చేసుకుంటా మళ్ళీ ఫిలప్ చేస్తుంది. అంటే ఏంటి? 3 times ఫిలప్ చేస్తుంది. ఇది ఎంటీ ఎన్ని లీటర్స్ అవుతున్నాయి? 18 into 360 అవుతున్నాయి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 times ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. అంటే కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ కావాలంటే 18 into 360 divided by 2, 9. అంటే 5240 లీటర్స్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. దీన్ని మనం కొద్దిగా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదవండి. A tank has a leak at its bottom which empties it at the rate of 6 liters per minute. It also has a filling tap which can fill the tank in 6 hours. The tank takes 18 hours to become full. Find the capacity of the tank. అంటే 18 అవర్స్లో మొత్తం ట్యాంక్ ఫిలప్ అవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. 18 అవర్స్లో ఇది యాక్చువల్గా ఎంత ఫిలప్ చేస్తుందని కనుక తీసుకుంటే 6 అవర్స్లో ఫుల్ చేయాలి. అంటే 1 అవర్లో 1/6, 18 అవర్స్లో 18 into 1/6 which is equal to 3 times the capacity of the tank. అంటే 3 రెట్లు ఫిలప్ చేస్తుంది. ఎంటీ చేసేది ఎంత ఎంటీ చేస్తుంది అంటే 6 liters per minute ఎంటీ చేస్తుంది. అంటే 1 అవర్లో 6 into 60 360 ఎంటీ చేస్తుంది. 18 అవర్స్లో ఎంత ఎంటీ చేస్తుంది అంటే 18 into 360 ఎంటీ చేస్తుంది. విచ్ ఈజ్ ఎంటీడ్. ఇది ఫిలప్ చేస్తూ ఉంటే అది ఎంటీ చేస్తూ ఉన్నది. అది అంటే 360 into 18 8 liters ఎంటీ చేస్తుంది. ఇది ఫిలప్ చేసింది ఎంత ఉందంటే 3 times ఫిలప్ చేస్తుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే 2 times ఎక్స్ట్రా ఫిలప్ చేస్తుంది. అంటే మనం ఏం చేయాలి? ఆ ఫిలప్ చేసిన కెపాసిటీ ఎంతైతే ఉందో అది ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 2 times ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. అంటే డివైడ్ బై 2 చేసుకుంటే 18 into 360/2 5240 లీటర్స్. దిస్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇందులో మనం కనుక తీసుకుంటే డిస్కషన్ తీసుకుంటే దీంట్లో క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. దీంట్లో చాలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఈ క్వశ్చన్స్ అన్నిటినీ. ఎక్కడైతే మనకు క్యాలిక్యులేషన్ వచ్చిందో ఆ క్యాలిక్యులేషన్ యొక్క ఎబిలిటీ మనం పెంపొందించుకోవాలా. దాని గురించి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టేబుల్స్ ఒకటి బాగా చేసి నేర్చుకోవటం, ఫ్రాక్షన్స్ మీద ప్రాక్టీస్ చేయటము. నెక్స్ట్ ఏంటంటే మనము ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో దాన్ని చదవటం ఫస్ట్. విత్ ఇన్ ద టైం లిమిట్ మనం చేయగలుగుతామా లేదా ఇదొకటి చూసుకోవాలి. టైం లిమిట్లో కనుక మనము చేయలేకపోతే మనం చేయాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ వదిలిపెట్టాలా, లేదంటే క్వశ్చన్కి ఏదైనా టెక్నిక్ ఏదైనా ఉందా, ఆన్సర్ నుంచి మనం ఏమైనా వెరిఫై చేసుకోవచ్చా, ఇది మనం చెక్ చేయాల్సిన పాయింట్. దీంట్లో ఏంటంటే ఆన్సర్ నుంచి మనం వెరిఫై చేసుకోవాలి అంటే మనకు సింపుల్గా ఏమొస్తుందంటే ఉన్న చాయిస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉన్న ఆన్సర్లోంచి మనకి ఏదైనా వస్తుందా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కనుక మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకుంటే ఏ ట్యాంక్ హ్యాస్ అ లీక్ ఎట్ ఇట్స్ బాటమ్ విచ్ ఎంప్టీస్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6 liters per minute. ఇట్ ఆల్సో హ్యాస్ ఏ పైప్ విచ్ ఈస్ ఫిల్లింగ్. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే మనకేంటంటే డెఫినెట్గా మనం చూస్తుంటే 18 అవర్స్లో ఇది ఫిలప్ అవుతుంది. అంటే 18 అవర్స్లో ఎన్ని లీటర్స్ ఎంటీ చేస్తుంది అది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము. అంటే 18 into 360 ఇది మనకి ఇన్ని లీటర్స్ మనకి ఎంటీ చేస్తుంది. ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఫిలప్ చేస్తుందో ఇది 1 tank ఫుల్ని 6 అవర్స్లో ఫిలప్ చేస్తుంది. 1 అవర్లో ఇది 1/6 ఫిలప్ చేస్తుంది. 18 అవర్స్లో 3 times ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఫిలప్ చేస్తుంది. అంటే 2 times ఆఫ్ ద కెపాసిటీ నీళ్లు వేస్ట్గా పోతున్నాయి. ఎంత పోతున్నాయి వేస్ట్గా అంటే 18 into 360 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 times ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. మనం సింగిల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అంటే 9 into 360 divided by 2 ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3240 ఇది మన క్యాలిక్యులేషన్ వస్తుంది. 3240 ఇది మన క్యాలిక్యులేషన్ వస్తుంది. అంటే మనం ఏంటంటే దీంట్లో క్యాలిక్యులేషన్ కంటే ముందుగా మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటివే ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేద్దాం.
ఈ క్వశ్చన్స్ మనము చేసే ముందు మనం ఏంటంటే ఏదైతే మనకి గివెన్ కన్స్ట్రెయింటో ఆ గివెన్ కన్స్ట్రెయింట్ని మనము ఒకసారి డిస్కస్ చేసుకుంటూ మనం క్వశ్చన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. 3 men or 4 women can reap a field in 43 days. 3 men or 4 women can reap a field in 43 days. ఇది క్వశ్చన్. How long will it take for 7 men and 5 women? ఇది క్వశ్చన్. దీంట్లో ఏముందంటే 3 men or 4 women can reap a field in 43 days. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే 7 men and 5 women can reap the field in how many days? ఫస్ట్ ఇచ్చిందేమో ఆరు, సెకండ్ ఇచ్చిందేమో అండ్. ఆర్ అంటే మనకి ఇచ్చింది ఏంటంటే 3 men or 4 women మనకి ఇచ్చినప్పుడు 3 men ఈక్వల్ టు 4 women, అది మనకు వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు టోటల్ క్వశ్చన్ని మనం మెన్లన్నా కన్వర్ట్ చేసుకోవాలి, లేదంటే ఉమెన్లన్నా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 3 men ఈజ్ ఈక్వల్ టు 4 women అంటే 1 man ఈజ్ ఈక్వల్ టు 4/3 women. 1 man ఈజ్ ఈక్వల్ టు 4/3 women. అంటే 1 man ఈజ్ ఈక్వల్ టు 4/3 women అంటే మనం టోటల్ మెన్ని మనం ఉమెన్లో కన్వర్ట్ చేసుకుంటే 7 ఇంటూ 4/3 అంటే 28/3 ప్లస్ ఈ 5 కూడా ఉంది యాజ్ ఇట్ ఈస్గా. అంటే దిస్ ఈజ్ 15 ప్లస్ 28/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 28 ఈజ్ 43/3. 43/3 ఉమెన్. అంటే మనం ఏం చేస్తున్నామంటే మెన్ను ఉమెన్లో కన్వర్ట్ చేస్తున్నాం. మెన్ను ఉమెన్లో కన్వర్ట్ చేస్తున్నామంటే 3 men ఈజ్ ఈక్వల్ టు 4 women అని ఇస్తున్నాడు మనకి ఇక్కడ. అంటే 1 man ఈజ్ ఈక్వల్ టు 4/3 women. అంటే 7 man ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 ఇంటూ 4/3 విచ్ ఇస్ 28/3 ప్లస్ 5 women ఆల్రెడీ మనకు ఉన్నారు, ప్లస్ 5 యాడ్ చేసుకుంటున్నాము. 15 ప్లస్ 28 విచ్ ఇస్ ఈక్వల్ టు 43/3. 43/3 women ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఇది మన క్వశ్చన్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రకారం ఏంటంటే 4 women కెన్ కంప్లీట్ ఇన్ 3 days. 43/3 కెన్ కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్? ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం చూసుకుంటే 4 men 43 days పడుతుంది. అంటే 43/4 మనకి తక్కువ డేసే పట్టాలి. తక్కువ డేస్ పట్టాలంటే 4/43 ఇంటూ 4 టు 43. 43 క్యాన్సిల్ అవుతుంది, 60. మనకి ఇది ఆన్సర్ వస్తుంది. ఎంత సింపుల్గా వస్తుందంటే ఇందులో మనకు కావాల్సిందిలో ఒకటే ఒక రిలేషన్ ఏంటంటే 4 men and 3 women మధ్యలో ఒక రిలేషన్. ఇదే క్వశ్చను మనం ఏం చేద్దామంటే మెన్ బదులు ఉమెన్లో మార్చుకుందాం. ఇదే క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే మెన్ బదులు ఉమెన్లో మారుద్దాం. అంటే ఇప్పుడు 3 men ఈజ్ ఈక్వల్ టు 4 women బదులు మనం ఏం చేద్దామంటే 4 women ఈజ్ ఈక్వల్ టు 3 men చేద్దాం. 4 women ఈజ్ ఈక్వల్ టు 3 men ఇచ్చేసాడు. ఇప్పుడు 1 woman ఈజ్ ఈక్వల్ టు 3/4 men. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 7 men ప్లస్ 5 women, ఇది 43 days మనకి ఇచ్చాడు. ఇప్పుడు మెన్ని మనం అట్లాగే ఉంచి ఉమెన్ని మెన్లో కన్వర్ట్ చేస్తున్నాం. అంటే 7 ప్లస్ 5 ఇంటూ 3/4. 7 ప్లస్ 5 ఇంటూ 3/4 ఇట్ ఈస్ 28 ప్లస్ 15/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 43/4. ఇది మనకు వచ్చింది క్వశ్చన్. ఇప్పుడు మనం మెన్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 3 men కెన్ డూ ఇన్ 43 days. 43/4 కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3/43 ఇంటూ 4 ఇంటూ 43. 43 క్యాన్సిల్ అవుతుంది, 12. సేమ్ ఆన్సర్ మనకి ఇంతకుముందు వచ్చిన ఆన్సరే ఇందులో కూడా రావాలి. అంటే ఏంటంటే 43/4. ఇక్కడ మనం ఏంటి 3 men కెన్ కంప్లీట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే 1 woman ఈజ్ ఈక్వల్ టు 3/4 men. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 7 men ప్లస్ 5 women అంటే 5 ఇంటూ 3/4 15/4. 7 ప్లస్ 15/4 మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము.
which is equal to 28 plus 15/4, which is equal to 43/4, right. So, now total men 43, therefore, దీని లెక్క మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా మనకు సేమ్ ఆన్సర్ రావాలి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. A and B can do a piece of work in 12 days. A and B can do a piece of work in 12 days. A plus B in 1 day, 1/12. B and C can do in 16 days, 1/6. Then C and A can do A and B, then B and C in 16 days. After A has been working at it for 5 days and B for 7 days, C takes up and finishes the work in 13 days. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఇందులో క్వశ్చన్లో కొంచెం మనం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. A and B can together do it in 12 days. B and C can together do it in 16 days. Then A had been working on it for 7 days, for 5 days. And A is working for 5 days and B for 7 days. B for 7 days. C takes up and finishes the remaining work alone in 13 days. C in 13 days. Remaining work. In how many days would each can do the work by himself? దీంట్లో మనం కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే A and B can do it in 12 days, B and C in 5 days. Now, A worked for 5 days and B worked for 7 days, then C completed the remaining work in 13 days. ఇప్పుడు మనం దీంట్లో క్వశ్చన్ కనుక చూసుకుంటే A's 5 days work ప్లస్ B's 7 days work, అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే A's 5 days work, B's 7 days work, C 13 days work is equal to మనకి టోటల్ వర్క్ అవుతుంది. Now, A and B in 1 day is 1/12. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేదంటే A plus B in 5 days కనుక తీసుకుంటే A plus B in 1 day ఎంత అవుతుంది? 1/12. A plus B in 5 days ఏమవుతుంది? 5/12 అవుతుంది. నెక్స్ట్ B plus C in 2 days క్యాలిక్యులేట్ చేద్దాం. B plus C in 2 days ఎంత? B plus C in 1 day 1/16, 2 days 1/8. ఇది మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు మనకి B's 1 day వర్క్ కావాలి, C's 1 day వర్క్ కావాలి, C's 11 day వర్క్ కావాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి క్వశ్చన్ నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. A and B 12 daysలో కంప్లీట్ చేయగలుగుతున్నారు, B and C 16 daysలో కంప్లీట్ చేయగలుగుతున్నారు. ఈ C and A వర్క్ దీంట్లో మనకు వాడు ఇవ్వలేదు. అయితే దీంట్లో క్వశ్చన్లో వాడు ఏం చెప్తున్నాడు అంటే A 5 days వర్క్ చేస్తున్నాడు, B 7 days వర్క్ చేస్తున్నాడు, రిమైనింగ్ వర్క్ C 13 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే మనకి ఇండివిజువల్గా ఏ వర్క్ కెపాసిటీ తెలియదు, B వర్క్ కెపాసిటీ తెలియదు, C వర్క్ కెపాసిటీ మనకు తెలియదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే A and B టుగెదర్ మనకు తెలుసు కాబట్టి 1/12 దీంట్లో ఇచ్చున్నది. సో 5 days టుగెదర్ తీసుకున్నా A and Bది, అంటే 1 day 1/12, 5 days వర్క్ 5/12 ఇది మనకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే 2 days ఎక్స్ట్రా B ఉంది, అంటే 2 days ఏం చేస్తున్నానంటే C and B కంబైన్ చేస్తున్నాను.
2 days వర్క్ ఇన్ సి అండ్ ఏ కనుక కంప్లీట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది 2 into 1/16 ఈజ్ ఈక్వల్ టు 2/16 విచ్ ఈజ్ 1/8. అంటే ఇప్పుడు దీంట్లో ఏమొస్తుందంటే ఏస్ 5 days వర్క్, బి 7 days వర్క్, సిస్ 2 days వర్క్. అంటే రిమైనింగ్ వర్క్ ఆఫ్ సి 11 days వస్తుంది. ఆ రిమైనింగ్ వర్క్ సి కంప్లీట్ చేయడానికి 11 days పడుతుంది. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ మనకు కావాలంటే 1 minus 5/12 minus 1/8 ఇది రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ ఎంత వస్తుందంటే ఎల్సిఎం కనుక తీసుకుంటే మనం 24 ఎల్సిఎం, 24 minus 10 minus 3 which is 11/24. ఇది రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి సికి 11 days పడుతుంది, ఎందుకంటే రిమైనింగ్ డేస్ 11 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 11/24 in 11 days, one work in how many days? So which is 24/11 into 11, which is 11 cancel 24. Therefore, C can do the work in 24 days. C 24 daysలో కంప్లీట్ చేస్తున్నాడంటే మనము ఏది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అట్లాగే బీది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బీది క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఫస్ట్ సిది మైనస్ చేస్తాం. సో సిది ఇచ్చాడు కాబట్టి మనకి బి ఇన్ 1 day మనకి 1/16 minus 1/24. LCM is 48. 3 minus 2 which is 1/48. So therefore B will be in 48 days. A కావాలంటే 1/12 minus 1/48 which is 4 minus 1/48 which is 1/16. ఇది క్వశ్చన్. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. మీకు కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నా కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్కొక్క పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకుందాం. దీంట్లో a plus b in 1 day 1/12 ఇది ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నాం. b plus c in 1 day 1/16 ఇది సెకండ్ పాయింట్ మనం తీసుకున్నాం. c plus a in 1 day నాట్ గివెన్ ఇది నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నాం. అయితే వాడేమంటాడంటే a is working for 5 days, b worked for 7 days, remaining work c completed in 13 days. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. హౌ మచ్ టైమ్ విల్ ఈచ్ వన్ విల్ టేక్ టు కంప్లీట్ ద వర్క్, ఇది క్వశ్చన్. అయితే మనకి ఇండివిజువల్గా మనకి ఏ ఎంత టైంలో తీసుకుంటాడు, బి ఎంత టైంలో తీసుకుంటాడు, సి ఎంత టైంలో తీసుకుంటాడో మనకు తెలియదు. దాని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఏ అండ్ బి 5 days వర్క్ తీసుకుంటున్నాను. ఏ అండ్ బి ఇన్ 1 day 1/12 కాబట్టి ఏ అండ్ బి ఇన్ 5 days 5/12 వస్తుంది. నెక్స్ట్ ఏ వెళ్ళిపోయింది, ఏ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ సి అండ్ ఏ 2 days తీసుకుంటే, ఎందుకు సి 13 days వర్క్ చేస్తున్నాడు, సి వర్క్ చేసిన తర్వాత ఎంత వర్క్ చేస్తున్నాడు 2 daysలో అనేది మనం తీసుకుంటున్నాం రిమైనింగ్ వర్క్ కోసం. అంటే బి ఇన్ 7 days అంటే 2 days బీది, తర్వాత 2 days సిది. అంటే బి అండ్ సి ఇన్ 2 days మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 into 1/16 ఈజ్ ఈక్వల్ టు 1/8 మనకు వస్తుంది. అంటే 1/8 మనకి 2 days వర్క్ ఆఫ్ బి అండ్ సి వస్తుంది. అంటే బి 7 days అయిపోయింది, ఏ 5 days అయిపోయింది, సి 2 days వర్క్ అయిపోయింది. ఇంకా సి చేయాల్సిన వర్క్ 11 days వర్క్ ఉంది. 11 daysలో ఎంత వర్క్ చేస్తున్నాడు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే టోటల్ వర్క్ మైనస్ వర్క్ ఆల్రెడీ డన్. టోటల్ వర్క్ ఎంత వచ్చింది 1 మైనస్ ఏ అండ్ బి వర్కింగ్ ఫర్ 5 days దట్ ఈస్ 5/12 అది మనం మైనస్ చేస్తున్నాము. తర్వాత బి అండ్ సి ఇన్ 2 days అది 1/8 అది కూడా మనం మైనస్ చేస్తున్నాము. చేస్తే మనకి 24 minus 12 minus 10 minus 3/24 which is 11/24 వర్క్ మనకు వచ్చింది. సో 11/24 వర్క్ చేయడానికి 11 days పడుతుంది. 1 వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 24 days. సి వచ్చింది కాబట్టి ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద క్వశ్చన్. దిస్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ బేసిస్ మీద కొంత ప్రాక్టీస్ అసైన్మెంట్స్ అనేవి మీకు అవైలబుల్ చేస్తాము. మీరు చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా మనం ఏంటంటే ఒక టాపిక్ మీద మనం క్వశ్చన్స్ కనుక చేస్తే మన స్పీడ్ కొద్దిగా తగ్గుతుంది ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్సే నేను 1 hour చేస్తే నేను 60 questions చేయలేకపోవచ్చు. కానీ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్ ఇవన్నీ కనుక మనం కంబైన్ చేసుకుని చేస్తే 1 hourలో 60 questions చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. జనరల్గా మనం ఏంటంటే టైమ్ అండ్ వర్క్ మీద మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ రెండు కలిపి ప్రాక్టీస్ చేయడం కూడా అవసరం ఉంటుంది. అంటే మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్స్ కనుక మనం తీసుకుంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్సే 2 డిఫికల్ట్ చాప్టర్స్ మన అరిథమెటిక్లో వస్తాయి.
మిగతావి క్యాలిక్యులేషన్ బేసిస్ కానీ కాన్సెప్చువల్గా డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్లోనే ఎక్కువ ఉంటాయి. మనం దీంట్లో చేయాల్సిన సింపుల్ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ ఉన్నవి ఎక్కువ లేవు, 4-5 కాన్సెప్ట్సే దీంట్లో ఉంటాయి. ఆ 4-5 కాన్సెప్ట్ బేసిస్ మీద క్వశ్చన్స్ తీసుకుని క్యాలిక్యులేషన్ ఎబిలిటీని పెంచుకోవటమే. క్యాలిక్యులేషన్ ఎబిలిటీ పెంచుకోవాలంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవటం, ఒక టైం పెట్టుకుని ఎంత టైంలో మనం క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం. ఒక 10 క్వశ్చన్లు మనం తీసుకుంటే 10 క్వశ్చన్లకి మనకి ఎంత టైం పడుతుంది, 20 క్వశ్చన్స్కి ఎంత టైం పడుతుంది, మిక్స్డ్ క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్కి ఎంత టైం పడుతుంది, టోటల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బట్టి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్ మీద మనం మార్క్ టెస్ట్లు రాయటం అనేది అవసరం. జనరల్గా ఏంటంటే ఇటువంటి ఎగ్జామినేషన్స్కి చాలామంది కాంపీట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని మనం అవుట్ స్పాట్ చేయాలంటే, అంటే జనరల్గా ఏంటంటే ఒక సీట్ అంటే ఒక 1000 మంది కంపీట్ చేస్తూ ఉంటారు. అంటే మనం 1000 మందిని బీట్ చేయాలంటే 1000 మంది కంటే మనం స్పెషల్ ఎబిలిటీ చూపించాలంటే ఏంటి, కాన్సెప్ట్తో పాటు స్పీడ్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. స్పీడ్ డెవలప్ చేసుకోవాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఈ చాప్టర్ మీరు ఒకసారి వింటే అర్థం కాకపోతే 2 సార్లు 3 సార్లు విన్న తప్పులేదు. వినిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ తీసుకుని అసైన్మెంట్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా దీంట్లో ఏ క్వశ్చన్ అయినా మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారు. కాకపోతే ఆ టైం లోపల చేయాలి కాబట్టి దీని గురించి ఎక్కువ ప్రాక్టీస్. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, క్యాలిక్యులేషన్ ఎబిలిటీ పెంచుకోండి, క్యాలిక్యులేటర్ పక్కన పడేయండి, ఓరల్గా క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి. మనము నెక్స్ట్ చాప్టర్ తోటి మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.